హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజైతే మనం క్యూఏ ఎక్స్చేంజ్కి ఆ యూఎస్డిటీని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సో మీరు ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ నుంచి కాకుండా ఇంటర్నేషనల్ వాలెట్ లైక్ సేఫార్ కానీ మెటామాస్క్ తర్వాత ట్రస్ట్ వాలెట్ ఉంటాయి కదా, వాటి నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో యూఎస్డిటీ ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మన వాలెట్లో బిఎన్బి అయితే 0.001 కానీ 5 కానీ ఉంటే మనకి ట్రాన్స్ఫర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ బిఎన్బిని అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీరు మీ ఎక్స్చేంజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ వాలెట్ ఆప్షన్ ఉన్నది, అక్కడైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా కిందకు వస్తే మనకి ఇక్కడ బిఎన్బి చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది చూసారా, నా దగ్గర అయితే 0 ఉన్నది అండ్ యూఎస్డిటీ కూడా 0నే ఉన్నది మా దగ్గర అయితే, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలనే విషయాన్ని అయితే మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. సో నేనైతే ట్రస్ట్ వాలెట్ నుంచి అయితే పంపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నా దగ్గర 50 USDT అయితే ఉన్నది. సో మనం ఫస్ట్ అయితే బిఎన్బి పంపించుకోవాలి కాబట్టి నా దగ్గర అయితే బిఎన్బి లేవు. సో నేనైతే ఇక్కడ స్వాప్ చేస్తున్నా. ఇక్కడ స్వాప్లోకి రాగానే మనకి ఇక్కడ యూఎస్డిటీ టు మనకి బిఎన్బి కాబట్టి ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ అని ఉన్నది. అండ్ ఇక్కడ మనకి టచ్ చేయగానే ఇక్కడ ప్రైసింగ్ డీటెయిల్స్ చూసుకుంటే 1 బిఎంబి ప్రైస్ వచ్చేసి $554 అయితే ఉన్నది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకి. అండ్ ఇక్కడ ఫ్లైట్ టు స్వాప్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఆర్డర్ సబ్మిటెడ్, వీ విల్ లెట్ యూ నో వన్స్ యువర్ స్వాప్ వాస్ త్రూ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది. ఓకే, డన్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. ట్రాన్సాక్షన్స్ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకి స్టేటస్ వచ్చేసి పెండింగ్లో అయితే ఉన్నది. సో మనమైతే ఓకే, మనకి యూ హ్యావ్ గట్ 0.000902 బిఎన్బి సక్సెస్గా అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం మన దగ్గర ఉన్న బిఎన్బిని అయితే మన క్యూఏ ఎక్స్చేంజ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ బిఎన్బి అని సెర్చ్ చేయండి. సో ఇలా మనం బిఎన్బి అనేది స్వాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపాజిట్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూజ్ ఏ క్రిప్టో కరెన్సీ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో కిందకి ఇలా వస్తే మనకి బిఎన్బి ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, బిఎన్బి BEP20 అని. సో సెలెక్ట్ వాలెట్ టైప్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ వాలెట్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు సేపాల్ మెటామాస్క్ అండ్ ఇక్కడ చూజ్ ఏ నెట్వర్క్ డిపాజిట్, ఇక్కడ BEP20 అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ కాపీ చేయండి. సింపుల్గా ఇక్కడ క్లిక్ చేయగానే అడ్రస్ అయితే మనకి కాపీ అవ్వడం జరుగుతున్నది. అండ్ మీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ కాపీ చేసుకున్న అడ్రస్ని అయితే పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఎంత పర్సంటేజ్ పంపించాలనుకుంటున్నామో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఐఎన్ఆర్లో కూడా కనిపిస్తుంది చూడండి. సో ఎంటర్ చేశాక నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి, లోడింగ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో కన్ఫర్మ్ పైన క్లిక్ చేసి మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాక మనకి బిఎన్బి అనేది ప్రాసెసింగ్ అవుతుంది.
చూసుకోండి, ట్రాన్సాక్షన్ ఇన్ ప్రోగ్రెస్, బ్లాక్ చైన్ వాలిడేషన్ ఈస్ అండర్ వే, సో దిస్ మే టేక్ ఫ్యూ మినిట్స్. ఓకే, ట్రాన్సాక్షన్ మనకి కంప్లీట్ అయినట్టు చూపించింది. సో ఇప్పుడు మనం ఒకసారి క్యూ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి చూద్దాం. సో డాష్బోర్డ్ అండ్ వాలెట్, ఇక్కడ బిఎన్బి చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 0.000600 అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే మనం యూఎస్డిటీని అయితే డిపాజిట్ చేసుకోవాలి. సో అందుకని ఇక్కడ మనకి డిపాజిట్ ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. డిపాజిట్ చేసి ఇక్కడ క్లిక్ చేసాక ఇక్కడ క్రిప్టో కరెన్సీ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బిఎన్బి స్మార్ట్ చైన్ ఉన్నది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూజ్ వాలెట్, ఎక్స్టర్నల్ వాలెట్, తర్వాత చూజ్ డిపాజిట్ నెట్వర్క్, ఇక్కడ వచ్చేసి BP20. సో ఇప్పుడు మనం యూఎస్డిటీని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో సింపుల్గా ఇక్కడ కాపీ చేసుకోండి ఈ అడ్రస్ని అయితే. ఇప్పుడు మళ్ళీ మీ వాలెట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో నేనైతే జస్ట్ శాంపిల్గా మీకు చూపిస్తాను. ఇక్కడ యూఎస్డిటీ పైన అయితే క్లిక్ చేయండి. సో ప్రజెంట్ నా దగ్గర ఒక 48 యూఎస్డిటీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం కాపీ చేసుకున్న అడ్రస్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ప్రజెంట్ 1 యూఎస్డిటీ వచ్చేసి 94 రూపీస్.58 అయితే ఉన్నది. సో పంపిద్దాం. సో 10 యూఎస్డిటీస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తాను. సో సింపుల్గా నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో లోడింగ్ అవుతుంది. సో కన్ఫర్మ్ చేయండి, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ప్రాసెసింగ్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 39 యూఎస్డిటీ కనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ క్యూ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. పేజ్ అనేది రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేస్తే మనకి ఇలా కిందకి వస్తుంది. ఇక్కడ యూఎస్డిటీ అయితే 0 కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోండి, మనం కొంచెం వెయిట్ చేద్దాం, టైం టేకన్ అవుతుందేమో. ఇక్కడ డిపాజిట్లో చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు యూఎస్డి. ఓకే, మనకి ఇక్కడ డిపాజిట్ హిస్టరీలో అయితే కనిపిస్తుంది, బట్ మనకి ఇక్కడ స్పాట్ వాలెట్లో కనిపించలేదు కదా. ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడ చూసారా లేదండి, సో మనకి 10 యూఎస్డిటీస్ అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మీరు యూఎస్డిటీని అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. సో మనకి ట్రేడింగ్ అనేది సిజిసి కాయిన్ ఇస్తున్నారు కదా. సో అది వచ్చేసి ఇక్కడ ట్రేడ్ దగ్గర స్పాట్ ట్రేడింగ్లో అయితే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట ఈ యూఎస్డిటీతో. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ అలాగే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. సో మీకైతే కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్తో మీ ముందుకైతే వస్తుంటాను. ఓకేనా. సో ఇప్పుడైతే మనకి సిజిసి కాయిన్ అయితే ఇక్కడ ట్రేడ్ అవుతుంది చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఏ విధంగా కొనాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది నేను ఖచ్చితంగా కొనమని కాదు, సో జస్ట్ మీకు ఎలా ట్రేడింగ్ చేయాలి అని నేర్పించడం మాత్రమే మా ఉద్దేశం. మీరు కొనాలా వద్దా అనేది మీ నిర్ణయం బట్టి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ప్రజెంట్ మనకి సిజిసి కాయిన్ వచ్చేసి $22 అయితే ఉన్నది. సో మన దగ్గర అయితే $10 ఉన్నాయి కదా. సో మనం $22.11 అయితే ఉన్నది. సో నేనైతే ఇందులో ఒక 50% అయితే
అంటే $5 అయితే నేను బై చేస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు అమ్మేవారు ఎంతకున్నారు అనేది.